అజ్ఞానం తొలగిపోవాలన్నా విజ్ఞానం పెరగాలన్నా విద్యతోనే సాధ్యమవుతుందని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి అతిథిగా కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాబట్టి అలా చేస్తూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. టాయిలెట్స్ లేవని చెప్పారు సార్కి. ఒకటే చెప్పాడు, నా దగ్గర డబ్బులు ఒక స్కూల్లో టీచర్లు లేరంటే సార్ ఇమీడియట్ అనౌన్స్ చేసేసాడు. ఎమ్మెల్యేలో 3400 మంది ఆడపిల్లలు తీసుకొచ్చారు, మన ప్రమాణాలు పెంచారు, ఎన్రోల్మెంట్ పెంచారు, అటెండెన్స్ కన్సిస్టెన్సీ కూడా అట్లా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన గౌరవ ఎంపీ గారు కూడా ఉపాధ్యాయవేత్త మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయులను గౌరవించుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. గురువులు ఒక జ్ఞానాన్ని అందించే, ఒక మార్గనిర్దేశకం చేసే ఇటువంటి గురువులను మనము సన్మానించడానికి ఇక్కడికి ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనకు చేస్తున్న డిఓ కార్యాలయం వారికి ఒకసారి చప్పట్ల ద్వారా మీరు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రాము సక్సెస్ రేటు పెరుగుతూ వస్తుంది. గురువులను సన్మానించుకోవడానికి వీళ్ళు చేసే తాపత్రయం అంత ఇంత కాదు. ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం అయితే ఇంకా బెంచ్ మార్క్ అనమాట. అంత బాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిఓ కార్యాలయం వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఉపాధ్యాయులకి ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మీరే పిల్లలకు, ఎవరైనా పిల్లల్ని మీ ప్రియతమ మీకు ఆదర్శమైన గురువు ఎవరు అని అడిగితే నేనే అయి ఉండాలి అన్నంత బాగా పిల్లల్ని మీరు మార్గనిర్దేశకం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.